నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశం. ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ మాల మహానాడు రాక్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. నిరసన తెలుపుతున్న రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించి ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల, అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గోదామును పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్ రాజేష్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిటిఎం జగన్నాథం, రాజకీయ పార్టీల ప్రతినిధులు జి సాయిబాబా, ఎస్ అప్పారావు, బి జయప్రకాష్, కె కృష్ణమోహన్, ఆర్ వెంకటేశ్వరరావు, సిహెచ్ రమేష్ బాబు, టి ఈశ్వర్రావు, ఏ సత్యనారాయణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.